ఆ మెసేజ్ ఈ స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను చూశాడంట. దాంట్లో ఏమని చెప్పేసి ఉందంటే, నిన్ను ఎలా చంపుతానో నీ ఊహకే వదిలేస్తాను, నీకు కూడా తెలియదు, అలా చంపుతా అని చెప్పేసి మెసేజ్ చేసిందంట ఆ అమ్మాయి. ఈ స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సొంత తల్లికే నువ్వు ఇలా మెసేజ్ చేస్తావా అని చెప్పేసి పోలీసులకి కాల్ చేశారంట. పోలీసులకి కాల్ చేసి పోలీసులు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి, అక్కడ ఏ క్రైమ్ అయితే లేదు, పోలీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. చాలా బాధగా ఉంటుంది కదా ఎవరికైనా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ మెయిన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తనని పిలిపించారంట. తనని పిలిపించి ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేసి ఆ అమ్మాయికి క్లారిటీగా చెప్పారంట, నువ్వు పెట్టిన మెసేజ్ ప్రకారం ఓకే, నీ తల్లి భూమి మీద ఉండకపోవచ్చు, తర్వాత నీకేం జరుగుతుందంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జస్ట్ నువ్వు ఇప్పుడు కోసమే చూసుకుంటున్నావు, నీ జీవితం చూసుకోవట్లేదు. ఇప్పుడంటే నువ్వేదో ఇంత మెచ్యూర్డ్ కాదు, జస్ట్ నీ కోసం నువ్వు చూసుకుంటున్నావు, తర్వాత నీకు అర్థమవుతుంది తల్లి వాల్యూ ఏంటో అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఆ మెయిన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో డీటెయిల్గా చెప్పారంట. చెప్పిన తర్వాత అమ్మాయి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయంట. ఆ ఫాదర్కి అర్థమైంది, ఈ అమ్మాయి అర్థం చేసుకుంది, ఇంకా ఈ అమ్మాయి మారినట్లే అని చెప్పేసి వెళ్ళిపోయారంట అక్కడ నుంచి. ఈ డిస్కషన్ జరిగిన ఎగ్జాక్ట్గా 24 hours తర్వాత ఏమైందంటే, పైన వీళ్ళ మదర్ స్నానం చేస్తుందంట. ఈ రైన్ ఎవరైతే ఉన్నారో స్టెప్ ఫాదర్ తను కింద పడుకొని ఉన్నాడంట. తను స్నానం చేస్తున్నట్లు షవర్ సౌండ్ కూడా వచ్చిందంట. ఇతను మెల్లమెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాడంట. ఆ షవర్ సౌండ్ ఏమైందంటే మెల్లగా పెరిగి ఒక్కసారి గట్టిగా సౌండ్ వచ్చిందంట. గట్టిగా సౌండ్ వస్తే ఈ స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను ఉలిక్కి పడి లేచాడంట. పైనుంచి గట్టిగా సౌండ్స్ వస్తున్నాయంట. ఈ స్టెప్ ఫాదర్ కి అర్థమవుతుంది, ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఫాస్ట్ గా పైకెళ్ళి ఆ డోర్ ఏదైతే ఉందో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడంట. కానీ అది రావట్లా. తనకి అర్థమవుతుంది, ఏం జరుగుతుందో తనకి అర్థమవుతుంది, కానీ తను నమ్మలేకపోతున్నాడు. ఇలా చేయదులే అని చెప్పేసి నమ్మలేకపోతున్నాడు, కానీ అర్థమవుతుంది తనకి. ఇంకా కొంచెం సేపటికి ఏమైందంటే ఆ డోర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందంట. ఓపెన్ అయిన తర్వాత వామో, నిజంగా ఇదంతా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. తను ఎలా చేసిందో తెలియదు, కానీ డోర్ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా డోర్ ముందలే తను కత్తి తీసుకొని నించొని ఉందంట. వాళ్ళ మదర్ ఏమో కింద పడిపోయింది, చనిపోయింది. వాళ్ళ మదర్ కింద పడిపోయింది, తను ఎగ్జాక్ట్ గా కత్తి పట్టుకొని ఆ రక్తపు మరకలతో కత్తి పట్టుకొని నించొని ఉందంట. ఆ సంఘటన చూసిన తర్వాత నిజంగా తను మర్చిపోలేకపోయాడు. మొహం మీద 79 ఘాట్లు పెట్టి చంపేసిందంట. ఎంత కోపం పెట్టుకొని ఉంటే ఆ అమ్మాయి ఇలా చంపుతుంది. ఇన్ఫాక్ట్ హాకీ బ్యాట్ తో కూడా కొట్టినట్లు రిపోర్ట్స్ లో కూడా రాసున్నాయి. ఆ అమ్మాయి తనని చంపేసి ఎక్కడికో పారిపోయిందంట. కొంచెం సేపటికి పోలీసులు కూడా వచ్చారు. ఈ అబ్బాయి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడంటే, ఆ అమ్మాయి బ్రతుకుతుందా అనే 1% ఛాన్స్ తో కొంచెం నమ్మకంతో ఉన్నాడంట. కానీ అప్పటికే తను చనిపోయింది.